హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈరోజు వీడియోలో ఆలు కుర్మా ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్, 10 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా 3 బంగాళదుంపల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించకూడదు. 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత ఈ బంగాళదుంపపై తొక్క తీసేసిన తర్వాత బంగాళాదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాస్త పెద్ద పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు. తర్వాత ఈ ముక్కలని పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి హోల్ గరం మసాలా వేయాలి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిర్చి చీలికలు వేయాలి. వేసి బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు పుల్లగా ఉండకూడదు. ఈ పెరుగు వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. లేదంటే పెరుగు విరిగిపోయినట్టు అవుతుంది. అందుకని స్టవ్ లో ఫ్లేమ్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా పైకి వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనం వేసిన ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ ఈ ఉల్లిపాయలకి బాగా పట్టే విధంగా కలుపుకొని నూనె పైకి వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఒక 5 నిమిషాల వరకు ఉడికించాలి. అలా అయితేనే కుర్మా టేస్ట్ బాగా ఉంటుంది. తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసేయాలి. బంగాళాదుంప ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి మన గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసినప్పుడు ఆయిల్ ఇలా పైకి కనిపించాలి. ఈ స్టేజ్‌లో పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి కలిపేసి లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే టేస్టీ ఆలు కుర్మా రెడీ అవుతుంది. దీనిని సర్వ్ చేసుకోవడమే. ఈ ఆలు కుర్మా వెజిటేబుల్ పలావ్, బగారా రైస్, జీరా రైస్ అండ్ అలాగే పూరి, చపాతీలోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది. అందరూ ఇష్టపడతారు. ఈ కర్రీ కేవలం 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.